ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఉన్నతమైన ఆ వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా, ఒక జింక ఒక ఎలాగైతే సంతోషంగాను, ఉత్సాహంగాను ఒక ఎత్తైన స్థలంలోకి వెళ్ళి నీటిని తాగి తన ప్రాణాన్ని తృప్తిపరుచుకుంటుందో, అదేవిధంగా మన జీవితాన్ని కూడా ఆయన దీవిస్తానంటున్నాడు. అవును, ఒక జింక అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు సరైన మార్గంలో నడవకపోతే అది ఏదో ఊబిలోనో దేంట్లోనో పడిపోతూ ఉంటుంది. అలాగా కాకుండా ఒక సరైన మార్గంలో నడుచుకున్నప్పుడు అది ఉన్నతమైన స్థలంలో వెళ్ళి దాని యొక్క ఆశను తృప్తిపరుచుకుంటుంది. అదేవిధంగా మన యొక్క మార్గములను కూడా సరైన మార్గంలో మనం ఉంచుకున్నట్లయితే, మన యొక్క మార్గమును ఆయన చిత్తానికి అనుకూలంగా మనం ఉంచుకున్నట్లయితే, దేవుడు మన జీవితాన్ని కూడా ఉన్నతమైన స్థలంలో ఉంచి మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్.